దొంగతనాలకు రాత్రి టైమే మోస్ట్ కన్వీనియంట్గా ఉంటుందని దొంగలు ఎక్కువ నైట్ టైమే డ్యూటీకి ఎక్కుతుంటారు. ఇక పగలైతే పట్టుబడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ తక్కువ ఉండే నైట్ టైమే బెటర్ అని దొంగల విశ్వాసం. వచ్చేస్తుందని ఆచారం లెక్క కూడా పాటిస్తుర్రు. కానీ ఎవరో ఒక్కరు ఉంటారు కదా రూల్స్ బ్రేకర్సు. నషీవు మంచిగా ఉండాలి కానీ ఎవ్వరికి దొరికి నలిగిపోకుండా పట్టవగలు పోయి కూడా గిట్లా దోసుక రావచ్చని ఎట్లా చేసి చూపించారో చూడుర్రి. దొంగ అంటే దొంగ కాదు పోరి, ధైర్యమే పర్సుల ఫోటో పెట్టుకొని తిరిగేటంత సిపాయి దొంగ ఉన్నాడు కదా వీడు. హైదరాబాద్ ఊరవతల నాగారం దిక్కున్న ఎస్వి నగర్ కాలనీ ఇది. హెల్మెట్ పెట్టుకున్న ఈ దొంగ మొక్కపోడు బండి పక్కకు పెట్టి ఇగో ఇంటి ముంగటికి నడుచుకుంటూ వచ్చిండు. ఇక ఎలక్ట్రికల్ వ్యాపారం చేసే పుట్టయ్య అనేట ఆయన ఇంటి ముంగటికి వేయిండు. ఫోన్లో ఏదో అడ్రస్ చూస్తున్నట్టు యాక్టింగ్ జించేసిండు. అటు ఇటు చూసిండు, కథం గేటు తీసిండు, మెట్ల కింద పెట్టిన ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని బయటకు వచ్చిండు. అగో మంచిగానే బరువు ఉన్నట్టున్నది. ముంగడ పట్టుకొని వచ్చిండు, బండి ముంగడ పెట్టుకున్నాడు, బాజాప్తా ఓనర్ లెక్కనే వెళ్ళిపోయిండు. ఇక దొంగోడు ఎక్కువ టైం కూడా తీసుకోవాలి, అంతా కూడా నిమిషాలల్లో అయిపోయింది. చాలా టైం సెన్స్ ఉన్న సిన్సియర్ దొంగ ఉన్నట్టున్నాడు. మరి హెల్మెట్ పెట్టుకొని వచ్చిండంటే ఖచ్చితంగా దగ్గర పట్టివాడే అయి ఉండాలి. పనివాడ ట్రాన్స్ఫర్ కోసమే వచ్చిండంటే తెలిసినోడే అయి ఉంటాడు. ఇక ఇంటికాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ పోయిందని బాధితుడు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కీసర పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగోని జాడ దొరకబట్టే పనులు ఉన్నారట ఇప్పుడు.